So John 15:16. యోహాను సువార్త 15:16. So let us read together, please. అందరం కూడా కలిసి చదువుకుందాం. John 15:16. యోహాను సువార్త 15:16. You did not choose me. We'll read మీరు నన్ను together. ఏర్పరచుకొనలేదు. You did not choose me, but I chose you and appointed you that you should go and bear fruit, and that your fruit should remain, that whatever you ask the Father in my name, He may give you. May our loving and living Lord bless the reading of this word. ప్రేమగల జీవం కలిగిన దేవుడు ఈ యొక్క వాక్యాన్ని దీవించును గాక. And may He help us to understand this portion as well. ఈ యొక్క వాక్య భాగాన్ని అర్థం చేసుకొనలాగున సహాయపడును గాక. See, here we see our Lord is interested in us bearing the fruit. మరి దేవుడు మన యొక్క జీవితంలో ఫలాలు ఫలించాలని ఆశిస్తున్నట్లుగా కోరుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. Now we will study about the salvation. రక్షణను గురించి మనము చూద్దాం. So God is interested in us bearing fruit. దేవుడు మన జీవితంలో మనం ఫలాలు ఫలించాలని కోరుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. So now James 1:18 we shall turn our attention to James 1:18. యూదా James యాకోబు chapter 1 verse 18. మొదటి అధ్యాయం 18వ వచనాన్ని మన గమనానికి వద్దాం. Let us read together. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనము అందరం కూడా కలిసి చదువుకుందాం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలంగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారం కనెను. See, the purpose of our God for our lives is that we should be a first fruit unto Him. మన యొక్క జీవితంలో దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడంటే మరి ప్రథమ ఫలంగా ఉండాలని కోరుతున్నవాడుగా ఉన్నాడు. So verse 18 says in James 1:18, of His own will He brought us forth by the word of truth. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే యాకోబుకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం 18వ వచనంలో ఇక్కడ మనము మరి తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలం ఉండులాగున సత్యవాక్యంలో మనం మరి తన సంకల్ప ప్రకారం కనేనని చూస్తూ ఉంటున్నాం. So He brought us forth by the word of truth. కాబట్టి సత్యవాక్యం వల్ల మనం మరి నడిపించినట్లుగా తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. So if we get into this experience of understanding the truth and yielding ourselves to the truth and being brought forth by the truth, ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించినట్లయితే ఈ యొక్క సత్యవాక్యం నందు మనము విశ్వాసం ఉంచినట్లయితే ఆ యొక్క సత్యమును మనం గ్రహించగలం. If we are brought forth by the truth, that means సత్యం ద్వారా కనబడిన వారమైతే, సత్యం ద్వారా కనబడిన వారమైతే, so then we are a kind of first fruit unto the Lord. ఈ యొక్క ప్రథమఫలంగా మనం చేయబడతాం. See, God is interested in us to be seen as first fruit in His sight. మరి మన యొక్క జీవితంలో మనము ఆయన యొక్క ప్రథమ ఫలంగా చేయబడాలని ప్రభువు కోరుతున్నవాడుగా ఉన్నాడు. So what is meaning of first fruit? మరి ప్రథమ ఫలంగా అనగా ఏమిటి? So now Exodus 23:19, we shall turn our attention to Exodus 23:19. నిర్గమకాండము 23వ అధ్యాయము 19వ వచనం. నిర్గమకాండము 23:19. నీ భూమి ప్రథమ ఫలంలో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను, మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు. See, it is first fruit is something which is to be brought into the house of God. That's what it says in Exodus 23:19. ఇక్కడ నిర్గమకాండం 23:19లో ఇక్కడ ఈ ప్రథమ ఫలము మనం ఏంటి అని గమనించినట్లయితే ఆ ప్రథమ ఫలము ప్రభు యొక్క ఇంటిలోనికి తేబడాలని చూస్తూ ఉంటున్నాం. So further reading in Deuteronomy 26:10, ఆ తర్వాత మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయం 10వ వచనంలో, so all of you who can read, please turn with me as I am turning to the verses in the Word of God. మరి బైబిల్ కలిగి చదవగలిగిన వాళ్ళందరూ కూడా ఆ వాక్య భాగాన్ని చదవాలని కోరుతా ఉంటున్నాను. So please turn with me to Deuteronomy chapter 26 verse 10. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి యెహోవా నీవే నాకు ఇచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి. So first fruits are something which are precious in the sight of God. They are to be brought into the house of God. దేవుని యొక్క దృష్టిలో మనం గమనించినట్లయితే ప్రథమ ఫలం అనగా అది ఎంతో శ్రేష్టమైనది, దేవుని యొక్క ఇంటిలోనికి అది తేబడాలని మనం చూస్తూ ఉంటున్నాం. So in Revelation 14:4, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనించినట్లయితే there is something interesting here. ఇక్కడ ఎంతో మరి
ఆసక్తికరమైనటువంటి విషయాన్ని మనం గమనించగలం. సో రెవల్యూషన్ 14:4 ప్రకటన 14 లాస్ట్ 4వ వచనంలో చివరి భాగం. వీరు దేవుని కొరకు అక్కడి నుంచి చదవండి. ప్రకటన 14 4వ వచనంలో చివరి భాగంలో మనం చూసినట్లయితే వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. సో హియర్ నాట్ ద థింగ్స్ విచ్ కమ్ అవుట్ ఆఫ్ ద ఫీల్డ్, గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ అవర్ ఓన్ లైఫ్. దేవుడు ఏదో ఆ పొలంలో పండినటువంటి ఆ పంట గురించి మాట్లాడలేదు, ఆ ప్రథమ ఫలం గురించి మాట్లాడలేదు, కానీ God is talking about our own life here. మన యొక్క జీవితాల గురించి, మన యొక్క జీవితంలో ఆయన ఏమి ప్రథమ ఫలంగా కోరుకుంటున్నాడో దాని గురించి చెప్తా ఉంటున్నాడు. So as first fruit is to be brought into the house of the Lord because it is to be dedicated to the Lord or given to the Lord. ఏ విధంగానైతే ప్రథమ ఫలము దేవునిదో, దేవుని ఇంట్లో ప్రతిష్ఠించబడాలో, దేవుని ఇంటికి తేబడాలో, so also God is interested in you to be seen as the first fruit in his house. తన ఇంటిలో నిన్ను కూడా ఒక ప్రథమ ఫలంగా తను చూడాలని కోరుతా ఉంటున్నాడు. How is that possible? అది ఏ విధంగా సాధ్యము? It is possible if you are brought forth by the word of truth. We see in James 1:18. అది సత్యవాక్యం వలనే సాధ్యమని మనము యాకోబుకు రాసిన పత్రికలో మనం చూస్తా ఉంటున్నాం. You should yield yourself to the word of the truth. నీవు సత్యవాక్యానికి నిన్ను నీవుగా స్వాధీనం చేసుకోవాలి. And you should become the byproduct of the truth. That means by the truth you should be born again. ఆ విధంగా నిన్ను నీవు అప్పగించుకున్నాక ఆ సత్యమును బట్టి నువ్వు దేవుని ఇంటిలోనికి తేబడాలి. So in Ephesians chapter 2 verse 1, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము, in Ephesians chapter 2 verse 1, ఎఫెసీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనము, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. So this is the experience which God wants us to come into. ఈ యొక్క అనుభవంలోనికి దేవుడు నువ్వు నేను రావాలని కోరుతా ఉంటున్నాడు. If we turn our attention to 1 Corinthians, మొదటి కొరింథీయులు 1 Corinthians chapter 15, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, 1 Corinthians chapter 15, మొదటి కొరింథీ 15 verse 20, 20వ వచనము, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. So Christ is also a first fruit. Like a first fruit, he came out of the grave. కాబట్టి ఆ విధంగా గమనించినట్లయితే క్రీస్తు కూడా ప్రథమ ఫలంగా మృతులలో నుండి లేపబడిన వాడుగా మనం చూస్తా ఉంటున్నాం. Children of God, kindly understand and focus your attention in Ephesians chapter 2 verse 1. As Christ was a first fruit from the grave, so also in Christ God wants us to come out of our sin, which is nothing but death in the sight of God. కాబట్టి గమనించినట్లయితే దేవుని ప్రియులారా, మనం చూసినట్లయితే క్రీస్తు ఏ విధంగా అయితే ప్రథమ ఫలంగా మృతుల నుండి లేపడతా వచ్చినాడో అదే విధంగా మనం కూడా దేవుని యొక్క ప్రథమ ఫలం కావాలని కోరుతా వస్తున్నాడు. First of all, God wants to see the word of the truth conceiving you and bringing you forth into the house of God as a first fruit. కాబట్టి దేవుడు ఏ విధంగా ఆశిస్తా ఉంటున్నాడంటే సత్యవాక్యం ద్వారా సంధించబడిన వాడవై, నీ యొక్క పాపముల విషయమైన ఒప్పుకున్న వాడవై దేవుని ఇంటిలోనికి రావాలని, ఆ విధంగా ప్రథమ ఫలంగా నిన్ను చేసుకోవాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. So first fruit talks about two things. అది ప్రథమ ఫలం అనగా రెండు విషయాల గురించి అది మాట్లాడుతా ఉంది. It is something very special. అది ఎంతో ప్రత్యేకమైనది. And the second thing, it is consecration. ప్రతిష్ఠించబడుట. అది ప్రత్యేకమైనది. రెండోదిగా చూసినట్లయితే అది ప్రతిష్ఠితమైనది, ప్రతిష్ఠితం చేయబడినది. So God also want to see you and I as a first fruit in His sight. కాబట్టి దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన యొక్క దృష్టిలో ప్రథమ ఫలంగా చూడాలని కోరుతా ఉంటున్నాడు. See, Satan whispered in the ears of Eve saying that if you eat of this forbidden fruit, or if you eat of the tree of good and evil, you will become like God. కాబట్టి ఆ సాతానుడు అవ్వ యొక్క చెవిలోనికి వచ్చి ఆ విధంగా చిన్నగా చెప్తా వచ్చినాడు, దేవుడు తినకూడదని చెప్పినటువంటి ఈ మంచి చెడ్డల తెలియనిచ్చు ఫలంను నీవు తిన్నట్లయితే నీవు కూడా దేవునితో సమానం అవుతావని చెప్తా వచ్చినాడు. We have all fallen to the trap. కాబట్టి ఆ విధమైనటువంటి కుయుక్తికి, సాతాను యొక్క కుయుక్తికి మనము
లోనైనటువంటి వారము. We have our ears tuned always to the filth and the wrong things of the world. మన యొక్క చెవులు ఎప్పుడు కూడా మన యొక్క గమనము చెడుకి లోకానికే ఆకర్షితమవుతా ఉంటున్నాయి. So that is why we are leading a restless lives. అందును బట్టి మనము ఎక్కడ కూడా మనకు ఒక విశ్రాంతి లేనటువంటి జీవితాన్ని మనం గడుపుతా ఉంటున్నాం. So Matthew 11:28, come unto me all ye labor and are heavy laden, I will give you rest. God is interested in us getting a rest because of him. కాబట్టి 11 మత్తయి 28లో మనం గమనించినట్లయితే ప్రయాసపడి భారం మోసుకొని సమస్తమైన వారులారా నా ఎదుగురండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని అక్కడ చెప్తా వస్తుంటున్నాడు. So Romans 3:23 says, for all have sinned, there is none righteous, not even one, all have sinned and come short of the glory of God. కాబట్టి ఇక్కడ రోమా 23:23లో గమనించినట్లయితే ఏ భేదం లేదు, అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని అక్కడ గమనిస్తా ఉంటున్నాం. So children of God, we need to understand that we cannot be a special fruit, we cannot be a first fruit, we cannot be a sanctified fruit in the sight of God if we are still continuing in the sin. గమనించండి దేవుని ప్రియులారా, ఒకవేళ ఇంకా మనం లోకంలో ఉన్నట్లయితే వాటి యొక్క బంధాల్లో మనం ఉన్నట్లయితే దేవుని యొక్క ఇంటిలో ఆయన యొక్క ప్రతిఫలంగా మనం చేయబడలేము, ఆయన కొరకు ప్రత్యేకమైనటువంటి పాత్రగా మనం చేయబడలేము. So according to Romans 6:23, for the wages of sin is death, but the gift of God is eternal life in Christ Jesus our Lord. రోమా 6:23 ప్రకారము మనం గమనించినట్లయితే ఏలైనగా పాపం వల్ల చుజిత మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. We all know what kind of death is awaiting us in case we don't respond to the truth of God. దేవుని యొక్క సత్యానికి మనం తలగకపోతే, దేవుని యొక్క సత్యానికి విధేయులం కాకపోతే ఏ విధమైనటువంటి చావు మనకుందో మనకంతా కూడా తెలుసు. So let us read that in Revelation 21 verse 8. ప్రకటన 21:8 మనం ఆ విషయాన్ని గమనించవచ్చు. So all of you I request you to open to Revelation 21 verse 8. ప్రకటన 21:8 పిరికి వారును ప్రకటన 21:8. Now let's read. అందరం కూడా కలిసి చదువుకుందాం. బైబిల్ కలిగిన వారందరూ చదవండి. పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరిను అగ్నిగంధకములతో మండుగుండంలో పాలు పొందుదురు, ఇది రెండవ మరణము. I am sure all the people who are not born again, they will come into this list. నిశ్చయంగా చెప్పగలను, ఎవరైతే తిరిగి జన్మించబడలేదో, మారు మనసు అనుభవం లేదో, ఈ యొక్క పట్టిలోనికి మీరు తేబడతారు. One day in the life of the rich man and Lazarus, in that story we see that rich man was always enjoying of his possessions. మనము ఆ యొక్క ధనవంతుడు లాజరు యొక్క భాగాన్ని మనం గమనించినట్లయితే ఆ యొక్క ధనవంతుడు ప్రతిదినము ఎంతో ఉల్లాసవంతమైనటువంటి జీవితాన్ని, సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతా వస్తుంటున్నాడు. One day he closed his eyes, all of a sudden death knocked his life and then he went into the Hades. కాబట్టి గమనించినట్లయితే అక్కడ ఒక దినం వచ్చింది, కన్ను మూచినాడు, మరణము సమీపించింది. తిరిగి చూచినట్లయితే పాతాళంలో ఎంతో కేకలు వేస్తూ కనబడతా ఉంటున్నాడు. So at that time he was requesting Lazarus to come and help him. ఆ సమయంలో లాజరు వచ్చి సహాయపడాలని తను ప్రార్థిస్తున్నట్లుగా, రోధిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. So in that the Abraham says one thing. అక్కడ అబ్రహాము ఒక విషయాన్ని చెప్తాడు. See, the people who are there cannot come here and the people who are here they cannot come there because there is a gulf between the people of the heaven and the Hades, he was telling. కాబట్టి అబ్రహాం చెప్తా వస్తుంటున్నాడు, మరి ఇక్కడ పరలోకంలోనికి అక్కడ మరి ఆ పాతాళానికి మధ్యలో ఎంతో అగాధం ఉంది, ఇక్కడి వారు అక్కడికి రాలేరు, అక్కడి వాళ్ళు ఇక్కడికి వెళ్ళలేరని ఆయన అబ్రహాము ఆ ధనవంతునికి చెప్తా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. So in this world there is supplementary exam. ఈ యొక్క లోకంలో మనం గమనించినట్లయితే మరి అసలైన పరీక్ష మనం తప్పిపోయినప్పుడు దాని తర్వాత సప్లిమెంటరీ అని ఉంటుంది. So once you get into the hellfire there is no supplementary exam. Once you are gone there, you are gone once for all. అయితే ఇక్కడ ఏదో ఎగ్జామ్ లో మనము ఫెయిల్ అయితే సప్లిమెంటరీ ఉంటది కదా, ఆ విధంగా నరకానికి నువ్వు వెళ్ళినావంటే ఆడేదో నువ్వు తప్పించుకోవడానికి ఇంకో సప్లిమెంటరీ నీకు ఉండదు, అక్కడ ఇంకో అవకాశం ఉండదు. So there is no second chance. The moment you get into the hell, that is once for all, you are gone there. కాబట్టి అక్కడ నరకానికి నువ్వు ఒకసారి వెళ్ళినావంటే అక్కడ రెండో అవకాశం నీకు నాకు లేదు. So once you are breathing your life, once you are breathing the last time in your life and that's it. In case you have not accepted Lord Jesus Christ
for eternity you have to suffer in this hellfire. ఒకవేళ ఈ దినమున నీ యొక్క ప్రాణంను విడిచిపెట్టినట్లయితే, నువ్వు చనిపోతే, ఇదే నీ చివరి ఆఖరి శ్వాస అయితే, నువ్వు చనిపోయినట్లయితే, నువ్వు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఒకవేళ నమ్ముకోకపోతే నీ జీవితం అంతా నరకమే ఇంకా. So one day all of a sudden one of my colleague died. ఒక దినంన నా యొక్క సహపనివాడు ఉద్యోగస్తుడు సడన్ గా చనిపోయినాడు. So our office people took us to a mountain to give us some training like military type training they wanted us to do, and then they wanted to build our team. కాబట్టి ఆ విధంగా జరిగిన తర్వాత దానికి ముందు నా సహ కొలీగ్ ఆ ఉద్యోగస్తుడు చనిపోక ముందు మరి మా ఆఫీస్లో ఒక కొండ ప్రాంతానికి తీసుకెళ్లి ఆ విధంగా అక్కడ కొన్ని ట్రైనింగ్ ఇస్తా వచ్చినారు మాకు. So then all of a sudden this boy could not breathe because he was having asthma. He could not breathe, and then the hospital was very far away. By the time we took him to the hospital, this man died. కాబట్టి అక్కడ ఆ ట్రైనింగ్ లో మేముండి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నప్పుడు నా స్నేహితునికి ఆస్తమా ఉంది కాబట్టి ఆ విధంగా గాలి పీల్చుకోలేకపోయి మార్గ మధ్యంలో మరి హాస్పిటల్ తీసుకెళ్తా ఉంటానే మధ్యలో చనిపోయినాడు. He was a young man. తను ఎంతో యవనస్తుడు. He was the only son to their parents. వాళ్ళ తల్లిదండ్రులకు ఒకడే కుమారుడు. All of a sudden he breathed his last. అనుకోని విధంగా ఒక్క క్షణంలోనే తన ఊపిరి ఆగిపోయింది. So at that time I was crying in front of his body. ఆ సమయంలో ఆ యొక్క శవం దగ్గర కూర్చొని ఏడుస్తా ఉంటున్నాను. I was saying, Lord, why don't you wake this man up for a while or two, and then I will share the gospel so that he will listen to the gospel, and then he will go into heaven. I was praying like that. అయ్యో దేవా, ఒక్క క్షణమో 2 క్షణాలు 5 క్షణాలు తనకి తిరిగి నువ్వు ఊపిరి ఇచ్చినట్లయితే తనకి నేను సువార్తను చెప్తాను, ఆ విధంగా తను రక్షించబడిన వాడే పరలోకానికి వెళ్తాడు కదా అని నేను ప్రార్థిస్తూ ఏడుస్తా వచ్చినాను. So God did not give me an opportunity. నాకు దేవుడు అవకాశం ఇవ్వలేదు. So God was telling me that many times I gave you an opportunity to tell gospel to this man. దేవుడు అంటా వచ్చినాడు, గుర్తు చేస్తా వచ్చినాడు, నీకు అనేక సార్లు అనేకమైనటువంటి అవకాశాలు ఇస్తా వచ్చినాను, ఆ సమయంలో నువ్వు ఎందుకు ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదని తిరిగి నన్ను ప్రశ్నించిన వాడుగా ఉంటూ వచ్చినాడు. I never gave a serious gospel to my friend, although we used to talk about Jesus Christ, but I never seriously told him that if you don't believe in Jesus Christ, if you die, you will go into hellfire. I never seriously told that to my friend. అనేక పర్యాయాలు నేను ఆయనతో యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడుతూ వచ్చినాను, కానీ ఎంతో తీవ్రంగా నువ్వు గనక యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోకపోతే, ఆయన రక్తంలో నీకు పాపంలో కడుక్కోకపోతే నువ్వు నరకానికి వెళ్తావని ఏ రోజున కూడా నేను తీవ్రంగా తనను హెచ్చరించలేదు. So even you and I, we cannot cry once you get into hellfire. We cannot cry, Lord, yes, give me one more opportunity. If you send me back to the earth, I am going to believe you, and then I am going to be a worldwide witness for you. God will say, nothing doing, once for all. You have to be the friend of the rich man if you don't believe the Lord Jesus Christ. కాబట్టి ఈ విధంగా నువ్వు నేను కూడా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉండగానే మరి ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మకపోతే, ఆయన రక్తంలో మన పాపములు కడుక్కోకపోతే మన యొక్క జీవితము మనం చనిపోయిన తర్వాత నిత్య నరకాగ్ని గుండమే, మన యొక్క సహవాసము ఆ ధనవంతునితోనే ఉంటుంది. So children of God, the God is asking that he wants you to be a first fruit in his sight if you obey to the truth of his word, if you obey to the truth which is his word, and give yourself to the word so that the word can give you a new life. Then you will become a first fruit in his sight, and then you will become the partaker of the eternal life. కాబట్టి దేవుని పిల్లలారా, ఇక్కడ గమనించినట్లయితే దేవుడు ఆ విధంగా నిన్ను తన యొక్క ప్రథమ ఫలంగా చేసుకోవాలని కోరుతా ఉంటున్నాడు. నీ యొక్క హృదయాన్ని తనకిచ్చినట్లయితే ఆయన యొక్క ప్రథమ ఫలంగా నువ్వు చేయబడతావు. అదే తను కోరుతా ఉంటున్నాడు. ఆ విధంగా నువ్వు దేవుని యొక్క ప్రథమ ఫలంగా చేయబడి దేవుని యొక్క సంఘంలో నువ్వు కూడా ఒక భాగంగా చేయబడతావు. So one more word in Luke 17. లూకా సువార్త 17వ అధ్యాయంలో మరొక భాగాన్ని మనం గమనించినట్లయితే, Luke chapter 17, లూకా సువార్త 17వ అధ్యాయము verses 11 to 19. 11 నుంచి 19 వచనాలు. Lucas will read it for us. We shall responsively read. లూకా సువార్త 17వ అధ్యాయము 11 to 19. 11వ వచనం నుంచి 19వ వరకు మార్చి చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుంచి మార్చి చదువుకుందాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెలుచుండెను. యేసు ప్రభువా, మమ్ము కరుణించమని కేకలు వేసిరి.
వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా ఆ 9 ఎక్కడ నీవు లేచి పొమ్ము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. See, suppose any of us is attacked by this leprosy, what do you do? ఒకవేళ మనలో ఎవరికన్నా ఈ యొక్క కుష్ఠరోగం వచ్చిందనుకో ఏం చేస్తాము? So we cry about it. దాని గురించి మనం ఏడుస్తాము. How we cry? ఏ విధంగా ఏడుస్తాము? Lord, why did you allow this leprosy to come into my life? దేవుడా ఎందుకు ఈ యొక్క కుష్ఠరోగము నాకే వచ్చింది? So this is eating away my body. ఇది నా శరీరాన్ని తినేస్తా ఉంది. And then you will see, Lord, yesterday if I checked my finger, it was like this much big. Now today it is like this, and then tomorrow it will be like this, and then you will be keeping on seeing your finger, and you will keep on crying. కాబట్టి ఏల్ని చూసుకుంటూ నువ్వు ఏడుస్తా ఉంటావు. దేవా నిన్న ఇంతుండే ఏలు ఈ రోజు ఇంకొంచెం తినివేసింది, ఈ రోజు ఇంకొంచెం తినివేసింది, ఇంకా రేపు ఇంకొంచెం తినేస్తుందని ఆ విధంగా నువ్వు ఏడ్చేవాడుగా ఉంటావు. Even if rats come and bite also, you will not get any sensations. Leprosy is such a dreaded disease. ఆ యొక్క కుష్ఠరోగాన్ని ఆ భాగాన్ని ఎలుకలు వచ్చి తిన్నా కూడా నీకు ఏ విధమైనటువంటి స్పర్శ ఉండదు. But children of God, there is some disease which is dreadful than this leprosy, which is called sin. కాబట్టి దేవుని బిడ్డలారా ఇక్కడ గమనించినట్లయితే కుష్ఠరోగం కన్నా ఘోరమైనటువంటి రోగం ఉంది, అదే పాప రోగము. So in the morning we were seeing how that man was controlled by the legion of demons. There were more demons, that's why they were called legion there. అక్కడ గమనించినట్లయితే ఉదయకాల సమయంలో మనం చూసుకుంటూ వచ్చినాం, అక్కడ దయ్యముల చేత పీడించబడుతున్నటువంటి ఒక మనిషిని మనం గమనించవచ్చు. అనేకమైనటువంటి దయ్యములతో మరి ఎక్కువ సంఖ్యలో ఆ దయ్యంలో వచ్చి తనని అటాక్ చేసినట్టుగా, తన మీద దాడి చేసినట్లుగా, తనలో నివసిస్తున్నట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. Outwardly he was looking very powerful, but inwardly he was killing himself, he was destroying himself. బాహ్యంగా చూసినట్లయితే తన ఎంత బలంగా ఉన్నాడు, అంతరంగంలో శరీరంలో చూసినట్లయితే అన్ని గాయములు తన శరీరంలో కనబడతా వస్తుంటున్నాయి. He was taking the stone and he was crushing himself or bruising himself, but there was no pain felt on his body. ఆ రాళ్ళు తీసుకొని తన శరీరాన్ని గాయపరుచుకుంటా ఉంటున్నాడు, ఆయన కూడా తనలో ఎలాంటి చలనం లేదు. This is the attack of sin in your life, which you and I don't believe that one day we are going to get killed or destroyed by this sin. కాబట్టి ఈ విధమైనటువంటి ఆ పాపం అనేటువంటి రోగము మనల్ని ఏలుతా ఉంది, మన జీవితంలో ఉంది. కాబట్టి అది గనక ఆ విధంగానే మన జీవితంలో ఉన్నట్లయితే ఒక దినాన అది నాశనానికి తీసుకుపోయేదిగా ఉంటుంది, మనల్ని నశింపజేసేదిగా ఉంటుంది. If you have leprosy, how you will get restless and how you rush to the physician, how you will cry out for mercy and how you will try to get treatment. So also God is saying, come to me all you are heavy and burdened and are heavy laden, come to me, I will give you rest. కాబట్టి ఒకవేళ ఆ కుష్ఠరోగం నీకు నాకున్నట్లయితే ఏ విధంగా దేవుని ఎదుట మనం మోకరించి ప్రార్థించే వాళ్ళము, ఏ విధంగా మొరపెట్టుకునే వాళ్ళము, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా చూపించుకునే వాళ్ళము, ఎంతో విశ్రాంతి లేనటువంటి దినాలు, విశ్రాంతి లేనటువంటి సమయాల్ని మనం గడిపే వాళ్ళము. అదేవిధంగా పాపం విషయమై కూడా నువ్వు ఈ దినం పశ్చాత్తాపడి ఆ విధంగా ఏడ్చి ఆ రోగాన్ని నువ్వు వదిలించుకోవాలి. Remember, there is no second chance. Once you get into hellfire, there is no second chance. నీ ఒంటిలో నీ శరీరంలో ఉన్నటువంటి ప్రాణంపై ఊపిరి ఆగిపోయి నువ్వు చనిపోయినట్లయితే నీకు రెండో ఛాన్స్ లేదు, తిరిగి నీవు తిన్నగా నరకానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. So Romans chapter 10. రోమా 10వ అధ్యాయం. So we shall read a word or two and then we will study and we'll close. అక్కడ ఒక వచనాన్ని లేఖన భాగాన్ని మనం గమనించుకొని ముగించుకుందాం. Romans 10 verses 8 and 9. రోమా 10, 8, 9 వచనాలు. 9 and 10 sorry. 9, 10 క్షమించండి. రోమా 10వ అధ్యాయము 9, 10. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపెనని నీ హృదయమందు విశ్వసించినడెలా నీవు రక్షించబడదువు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. Shall we read this word again all together please? తిరిగి ఈ యొక్క వచనాలని బైబిల్ కలిగినటువంటి వారము, చదువు వచ్చినటువంటి వారందరం కూడా బిగ్గరగా చదువుకుందామా? రోమా 10,
9-10 వచనాలు బైబిల్ కలిగిన వారందరూ కూడా కలిసి బిగ్గరగా చదవండి. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. If you respond to this word and if you confess with your mouth that Jesus Christ is Lord, and if you believe that Jesus Christ was raised up from the dead, you will be saved. కాబట్టి ఒకవేళ ఈ యొక్క వచనానికి నువ్వు తలగినట్లయితే, ఈ వచనానికి నువ్వు విధేయత చూపించినట్లయితే, దాని ప్రకారం నువ్వు ఒకవేళ పాపిగా ఉండి నీ పాపములు క్షమించబడకుంటే యేసుక్రీస్తు వారి ఎదుటికి వచ్చి నేను పాపిని, నా పాపములు క్షమించు, నీ రక్తంలో కడిగి శుద్ధపరిచి అని ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా క్షమించేటటువంటి దేవుడు. సో sin is more dreadful than that leprosy. పాపము అనేది ఆ యొక్క కుష్ఠరోగం కంటే ఎంతో అతి దారుణమైనది. Leprosy can eat your body. కుష్ఠరోగము కేవలం నీ శరీరాన్ని తింటదేమో, but sin can take your soul into hellfire. మరి ఆ యొక్క పాపపు రోగము నీ యొక్క ప్రాణాన్ని, నీ యొక్క ఆత్మను నరకానికి తీసుకుపోయేదిగా ఉంటుంది. సో God is giving us a hour of response. కాబట్టి దేవుడు చెప్పడానికి, నీవు ఒప్పుకోవడానికి ఆయన సమయాన్ని ఇస్తా ఉంటున్నాడు. సో let us come on our knees, let us search our God, let us search our lives and ask God, Lord, please search my life, help me to get rid of this sin. కాబట్టి మనం మోకాళ్ళ మీదకి వచ్చి దేవుని ఎదుట దేవునితో చెప్దాం, నా జీవితంలో ఎక్కడన్నా పాపం ఉందా, పాపంలో నేను జీవిస్తా ఉంటున్నాను, నన్ను క్షమించు అని ఆ విధంగా దేవుని వైపు చూస్తూ మన యొక్క పాపం నిమిత్తమై మనం ఒప్పుకున్న వారమైతే దేవుడు మనకి ఎంత కృప చూపేవాడుగా ఉంటాడు. Lord, I want to be first fruit for you. దేవా, ప్రభువా, నేను నీ యొక్క ప్రథమ ఫలంగా చేయబడాలని ఆశిస్తా ఉంటున్నాను. I want to come out of my spiritual death. నేను నా యొక్క ఆత్మీయ గ్రుడ్డితనం నుంచి, చనిపోయినటువంటి స్థితిలోంచి బయటికి రావాలని కోరుతా ఉంటున్నాను. Lord, I want to be healed of the sin. నేను ఈ యొక్క పాప రోగం నుంచి స్వస్థపరచబడాలని కోరుతా ఉంటున్నాను. If you die in sin, you will get into hellfire. నువ్వు ఒకవేళ ఆ పాప రోగాన్ని అలానే ఉంచుకొని చనిపోయినట్లయితే ఈ దినాన్న, ఈ సమయాన్న తీరా నువ్వు తిన్నగా నరకానికే వెళ్తావు. Christ Jesus is the only answer and only remedy from our sin. మన యొక్క పాపములకు క్షమాపణకు ఒకటే జవాబు, అదే యేసుక్రీస్తు ప్రభువారు యొక్క రక్తము.